హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రవి. గుండె అనేది లేకపోతే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోతే మనిషి మరణించడం అవుతుంది. అలాంటిది సైన్స్లో కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి. అలాంటిదే ఇది. అమెరికాకు చెందిన బెవికవర్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. ఇది వచ్చి టైటానియం మెటల్తో తయారు చేసింది. దీనిలో మన గుండె ఎలా అయితే కొట్టుకుంటుందో అదే విధంగా పనిచేసే విధంగా దీన్ని రూపొందించారు. దీని విషయానికి వస్తే మన హార్ట్ ఎలా అయితే పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. కాకపోతే మన హార్ట్ అయితే సహజంగానే మనం పనిచేస్తుంది, కానీ ఇది వచ్చి కృత్రిమమైంది కాబట్టి దీనికి బ్యాటరీ అవసరం అయితే ఉంది. ఈ బ్యాటరీకి మన ఛార్జింగ్ కోసం ఒక పౌచ్ని ఇచ్చారు. బెవికవర్ అనే సంస్థ దీన్ని తయారు చేయడానికి 10 సంవత్సరాలు అయితే కష్టపడింది. ట్రయల్స్ అండ్ రన్స్ కూడా చేశారు. ఆ తర్వాత ఎన్నో జంతువులకి దీన్ని అమర్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక మనిషికి అమర్చడం అయితే జరిగింది. దీన్ని అమర్చడానికి చాలా కష్టపడ్డారని, అలాగే కూడా దీన్ని సహాయ సిబ్బంది ఎంతగానో కృషి చేసి దీన్ని ఒక మనిషికి అయితే అమర్చారు. 58 ఏళ్ళ యుఎస్ వ్యక్తికి అమర్చడం జరిగింది. ఆ వ్యక్తికి అత్యవసర పరిస్థితుల్లో గుండె అవసరమైంది, కానీ ఆ సమయంలో గుండె దొరకపోవడంతో దీన్ని అమర్చడం జరిగింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అదేవిధంగా సహాయ సిబ్బంది కూడా ఎంతో సహకరించడంతో దీన్ని అమర్చడం జరిగింది. ఈ గుండె అయితే 8 రోజులైతే నిర్విరామంగా పనిచేసింది. దీంతో ఆ వ్యక్తికి మరణం నుంచి సహాయం చేసింది. అదేవిధంగా అతనికి ఇంకో హార్ట్ దొరకడంతో ఇంకో హార్ట్ని కూడా అతనికి అమర్చారు. అంటే టెక్నాలజీ ఒక మనిషిని కూడా మనం బతికించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ గుండె ఉపయోగం కూడా జరిగింది. ఇవైతే ప్రస్తుతానికి బ్యాటరీతో పనిచేస్తుంది ఈ కృత్రిమ గుండె, కానీ దీన్ని ఫ్యూచర్లో మన శరీరం నుంచి హీట్ని గ్రహించి నిరంతరంగా పనిచేసే విధంగా తయారు చేయడానికి చూస్తున్నారు. అది కనుక సక్సెస్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీతో కొంతమంది ప్రాణాలను ఇంకా బాగా కాపాడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.